హాయ్ హలో నమస్తే, నేను మీ రాజ్. వెల్కమ్ టు మై ఛానల్ రాజ్ ట్రిప్ రేసర్. ఈరోజు మన ప్రయాణం అంబాజీపేట గ్రామం నుండి రాజోలు వెళ్తున్నామండి. ఈరోజు మనం కవర్ చేసే గ్రామాలు మాచవరం, ముంగండ, గన్నవరం, నాగుల్లంక, పొదలాడ లాకులు, ఫైనల్గా మన డెస్టినేషన్ రాజోలు గోదావరి అండి. ఎప్పట్లాగే ఈరోజు మన ఛానల్లో కోనసీమ అందాలు, కోనసీమ దారిలో చూపిస్తాను. మనం జస్ట్ అంబాజీపేటలో బయలుదేరామండి. ఫస్ట్ మనకు తగిలేది మాచవరం శివార్న అనమాట. ఇది యాక్చువల్గా అంబాజీపేట గ్రామం అన్న పంచాయతీ మటుకు మాచవరంలోకి వస్తుంది. మీకు అన్నీ చూపిస్తాను, అన్నీ వివరిస్తాను. ఇప్పుడు మనం మాచవరం గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నాం. మన లెఫ్ట్ సైడ్ మీకు కనపడుతుంది చూడండి, అదిగోండి, అది మాచవరం గ్రామ పంచాయతీ జస్ట్ దాటాం. ఇప్పుడు దీని తర్వాత మనకి మాచవరం గ్రామంలో ఎంటర్ అవుతుంది. చూశారు కదా రోడ్లన్నీ ఎలాగున్నాయో. ఇదంతా ఊరు అవడం వల్ల మీకు చెట్లు ఏం కనపడట్లేదు. గ్రామ శివారికి వెళ్ళేసరికి మీకు కనపడుతుంది. ఈ అపార్ట్మెంట్లు, 2 స్టేర్ బిల్డింగ్లు అన్నీ రీసెంట్గానే వచ్చినాయండి. ఒకప్పుడు ఇవేమీ లేవు. సింగిల్ స్టేర్ బిల్డింగ్ కనపడటమే చాలా రేరు. కానీ ఈ మధ్యన అపార్ట్మెంట్ కల్చర్ కూడా మా అంబాజీపేట గ్రామంలో వచ్చింది. చూసారుగా లెఫ్ట్ సైడ్ అని 2 స్టేర్ 3 స్టేర్ బిల్డింగ్లు. ఇప్పుడు మనం అంబాజీపేట గ్రామ శివారులో ఉన్నాం. మనం మ్యాక్సిమం ఇప్పుడు నా వీడియో చూసే వాళ్ళందరికీ అర్థమవుతుంది. మన గ్రామం యొక్క అందం అంతా మీకు మన వీడియోలో బాగా కనబడుతుంది. మనం ఇప్పుడు గన్నవరం అవుట్స్కట్స్లో ఉన్నామండి. ఆల్రెడీ మన లాస్ట్ వీడియో చూసుంటే గోపాలపురం నుంచి గన్నవరం వరకు ఒక టీ జంక్షన్ దగ్గర ఆగాం కదా. అక్కడ మీకు క్లియర్గా చెప్పాను, లెఫ్ట్ సైడ్ తిరిగితే అమలాపురం అంబాజీపేట వెళ్తుంది, స్ట్రైట్గా వెళ్తే రాజోలు వెళ్తుందని. ఇప్పుడు మనం కరెక్ట్గా ఆ జంక్షన్ దగ్గర మీట్ అవుతామండి. ఆ జంక్షన్ నుంచి పాత వీడియోలో చెప్పినట్టు రైట్ సైడ్ వెళ్తే గోపాలపురం, ఈతకోట వెళ్ళిపోతాం. మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే రాజోలు వెళ్తాం. ఇది ఇప్పుడు మనం గన్నవరం శివారు కూడా కాదు, ఇంక ఎంటర్ అయిపోయాం, గన్నవరం ఎంటర్ అయిపోయాం. మీకు గన్నవరం దారిలో పోలీస్ స్టేషను, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్, ఎస్బీఐ దాటిన తర్వాత టీ జంక్షన్ దగ్గర కరెక్ట్గా వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మీతో రాజోలకు మనం లెఫ్ట్ కట్ అవుతామండి. ఇప్పుడు మనం కరెక్ట్గా గన్నవరం ఊర్లో ఉన్నాం. ఒకప్పుడు ఇది గన్నవరం నియోజకవర్గానికి వస్తుంది. చూసారుగా, ఇది కూడా బాగానే డెవలప్ అవుతుంది. ఒకప్పుడు ఇవన్నీ ఇంత డెవలప్డ్గా ఉండేవి కాదు, జస్ట్ చిన్న చిన్న ఇల్లులు అవి ఉండేవి. ఇప్పుడు 2-3 స్టేర్ బిల్డింగ్స్, షాపింగ్ కాంప్లెక్సెస్ అన్నీ వచ్చేసినాయి. నా చిన్నప్పటి నుంచి చూసిన విలేజ్ ఇదా అనిపిస్తుంది. ఒక్కోసారి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చూశారు కదా, రోడ్డు కూడా సిమెంట్ రోడ్ వేశారు, బాగుంటుంది. అంటే కోనసీమలో మీకు ఒకప్పుడు అంత పల్లెటూరు వాతావరణం ఉండేది. ఇప్పుడు ఊరి చివరన పల్లెటూరులాగా ఉంటుంది, ఊరి మధ్యలో కొంచెం డెవలప్డ్ కమ్యూనిటీ లాగా కనపడుతుంది. ఇప్పుడు మనం కరెక్ట్గా గన్నవరం ఊర్లో ఉన్నాం. మనం మీరు గమనిస్తే చూసారుగా సిమెంట్ రోడ్ ఎలాగ ఉందో. కాకపోతే జనం తక్కువ ఉంటారండి, మన సిటీస్లో అలాగే ఎక్కువ ఉంటారు. బికాస్ ఇట్స్ ఎ విలేజ్, తక్కువ ఉంటారు జనాభా. ఇదిగో చూసారుగా, మనం కరెక్ట్గా సెంటర్కి దగ్గర అయిపోయాం. మనం సెంటర్ దగ్గరికి వచ్చిన తర్వాత మీకు చెప్తాను ఏమేమి ఉన్నాయో. అలా స్లోగా క్రూజింగ్ చేసుకోవాల్సిన బెస్ట్ ప్లేస్ అండి. ఇక్కడ స్పీడ్గా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. హ్యాపీగా సాఫీగా ఒక 50-60 మ్యాక్సిమం 70 వరకు వెళ్తే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఓవర్ స్పీడ్ వల్ల ఉపయోగం కూడా ఉండదు. అండ్ బెస్ట్ బైకింగ్ ఎక్స్పీరియన్స్ బిలో 70 కిలోమీటర్స్. చూసారుగా ఎంత సడన్గా వచ్చారు. ఇక్కడ స్పీడ్కి వెళ్ళినా కూడా కొంచెం కష్టం. అదిగో మీకు వీడియోలో తెలుస్తుందో లేదో తెలియదు, స్ట్రైట్కి కనబడుతుంది చూసారా జంక్షన్. అక్కడ మనం ఒక పక్కన డ్రైనేజ్ పనులు జరుగుతున్నట్టున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇసుకుంది కదా, స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అదిగో మీకు అక్కడ టీ జంక్షన్ దగ్గరికి వచ్చాం కదా, నాకు క్లియర్గా కనపడుతుంది నాకు. కానీ ఏంటంటే మీకు కెమెరాలో కనపడకపోయి ఉండొచ్చు. కొంచెం ఇక్కడ ట్రాఫిక్ ఎందుకంటే కొంచెం రోడ్డు వేస్తున్నారు కదా, దానివల్ల కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది పడుతుంది. అదిగోండి మనం లాస్ట్ టైం ఆగిన జంక్షన్ దగ్గరికి వచ్చాం. మీకు స్ట్రైట్గా కనపడుతుంది అనుకుంటున్నాను జంక్షన్. ఇక్కడ నుంచి రైట్ తిరిగితే అలా గోపాలపురం వెళ్తాం. ఓకే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్
జయంతి మొన్న ఏప్రిల్ 14 జరిగింది కదా, దానికి సంబంధించిన కట్అవుట్ మై గాడ్ అని రాశారు. ఓకే, లెఫ్ట్ తిరుగుతున్నామండి. ఇక్కడ అంబేద్కర్ జయంతి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. నా వీడియోలో ఆ 14 జయంతి కూడా షార్ట్ అవుట్ పెడతాను, ఈసారి చూడండి నెక్స్ట్ టైం. ఓకే అండి, ఇప్పుడు మనం గన్నవరంలో ఉన్నాం. గన్నవరం అంటే అందరికీ గుర్తొచ్చేది డొక్కా సీతమ్మ గారు, ఏమంటారు, అన్నపూర్ణ అంటారు, కోనసీమ అన్నపూర్ణ అంటారు ఆవిడని. ఇదిగో మనం కోనసీమ ఆక్వాడెట్ మీదకి వెళ్తున్నాం, గన్నవరం ఆక్వాడెట్. ఎక్కువగా మీకు ఆంజనేయ స్వామి విగ్రహాలు ఎక్కువ కనబడుతూ ఉంటాయి మన కోనసీమలో. చిదుకో ఇది ఒకప్పుడు ఆక్వాడెట్ అండి. మీరు దీనికి లెఫ్ట్ సైడ్ పాత బ్రిడ్జ్ ఉంటుంది, ఇప్పటికీ కూడా స్ట్రాంగ్గా ఉంది అది. ఇది కొత్త బ్రిడ్జ్, రీసెంట్గానే మరమ్మతులు చేశారు, మొత్తం పాడైపోతే. దీని లెఫ్ట్ సైడు పాత బ్రిడ్జ్ ఉంది, అది ఇప్పటికీ కూడా పనిచేస్తుంది. ఒక నెల రోజులు మన కొత్త బ్రిడ్జ్ క్లోజ్ చేసినప్పుడు కూడా ఆ బ్రిడ్జే మేము వాడుకున్నాం. ఓకే, కొత్త బ్రిడ్జ్ ఇవ్వడం వల్ల గొతుకులు ఏం లేకుండా జాగ్రత్తగా వెళ్తున్నాం. దీని తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి నాగుల్లంక సిట్రా. అది కూడా మనకు తెలుసు, ఆల్రెడీ మన దాంట్లో ఒక షార్ట్ ఉంది నాగుల్లంక సిట్రాకి సంబంధించి. ఓకే, ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ సిట్రా దగ్గర స్లో చేద్దాం. మీట్ యూ ఇన్ నాగుల్లంక సిట్రా. ఇక్కడి నుంచి యాక్చువల్గా సిట్రా వరకు కూడా నేను మ్యూజిక్ పెడదాం అనుకున్నానండి, స్పీడ్ పెట్టేసి వీడియో. కానీ మన యొక్క వీడియో మెయిన్ థీమే మీకు కోనసీమ అందాల రూట్ చూపించడం, చుట్టుపక్కల కొబ్బరి చెట్లు, రోడ్డు పక్కన కాలువ, ఇవన్నీ చూపించాలనుకున్నప్పుడు మీరు బెస్ట్ విజువల్ ఎక్స్పీరియన్స్ అయ్యే ప్లేస్లో స్పీడ్ పెట్టేసి నాకు ఇష్టం లేదు. సో ఏంటంటే ఇక్కడి నుంచి సిట్రా వరకు మీకు మ్యూజిక్ పెడతాను, చుట్టుపక్కల ఉన్న ఈ కోనసీమ అందాల దారిని చూస్తూ మ్యూజిక్ వింటూ వెళ్ళండి. సిట్రాకి వచ్చిన తర్వాత చిన్న వాయిస్ ఓవర్ ఇస్తాను, తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసులు మట్టుకు మీకు తెలియజేస్తాను. చూడండి, లెట్స్ ఎంజాయ్ ద రైడ్ ఫ్రెండ్స్.
మనం ఆల్రెడీ రాజోల్లోకి వచ్చామండి. రాజోల్ ఊర్లోకి వచ్చి మళ్ళీ బ్యాక్ సైడ్ అవుతున్నాం. మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే ఎంఆర్ ఆఫీసు, ఎండి ఆఫీసు, ఫైర్ స్టేషను మొత్తం అన్నీ ఉంటాయి. మీకు జస్ట్ అలాగా ఇప్పుడు యాక్చువల్గా మనం రాజోల్ బస్ స్టాండ్ నుంచి మనం అదిగో గోదావరికి వచ్చామండి. చూశారు కదా ప్రకృతి అందం ఎంత బాగుందంటే ఆ గోదావరి అందం చెప్పలేనటువంటిది. అది అక్కడ పనులు జరుగుతున్నాయి, పుష్కరాలు వస్తున్నాయి కదా, పుష్కరాల కోసం పనులు జరుగుతున్నట్టున్నాయండి. ఇది ఎక్స్ట్రాడినరీ అనమాట వ్యూ. ఎప్పుడైనా మీరు ఖాళీగా ఉంటే రాజోల్ గోదావరి ప్లేస్కి రండి, సూపర్గా ఉంది. ఇక్కడ మీకు ఒక రిసార్ట్ కూడా ఉంటుంది. దిండితో పాటుగా రాజోల్లో కూడా ఒక రిసార్ట్ ఉంది. అది కూడా నేను ఒక వీడియో చేస్తాను మీకోసం, చూడండి. లెట్స్ ఎంజాయ్ ద విజువల్నెస్ ఆఫ్ రాజోల్ గోదావరి. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోలో ఉన్న లోపాలని నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. అండ్ మీకు వీలైతే నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.